హలో వీవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మనుశ్రీ. అరకాని కథ. పూర్వం రష్యా దేశంలో మార్కా అనే సంపన్నుడుండేవాడు. అతని వంటి పరమలోభి ప్రపంచంలో లేడనుకునేవారు. ఒకనాడు మార్కా వీధి వెంట పోతుండగా వృద్ధుడొకడు కనిపించి, అరకాని ధర్మం చెయ్యండి బాబూ అని అడిగాడు. బిచ్చగాడి ఆర్తనాదాన్ని మార్కా వినిపించుకోలేదుగాని తన వెనకనే వస్తున్న పేదరైతొకడు జేబులోనుంచి ఒక అరకాని తీసి బిచ్చగాడికి ఇవ్వటం గమనించాడు. అది చూసి మార్కాకు సిగ్గయింది. ఆయన ఆగి పేదరైతుకేసి తిరిగి, చూడబ్బీ, నా దగ్గర చిల్లర లేదుగాని ముష్టివాడికివ్వటానికి ఒక అరకాని ఉంటే బదిలిస్తావ్? నేనెవరో తెలుసుగా అన్నాడు. పేదరైతు అరకాని తీసి మార్కాకిస్తూ, చిత్తందేనికోసం తమకెప్పుడు కనిపించమన్నారు అని అడిగాడు వినయంగా. రేపురా అన్నాడు మార్కా. మర్నాడు పేదరైతు మార్కా ఇంటికి వెళ్లాడు. అతన్ని చూడగానే మార్కా, అరకాని కోసం వచ్చావా? నా దగ్గర సమయానికి చిల్లరలేదే, రేపు కనిపిస్తావా ఏమిటి అన్నాడు. ఆ మర్నాడు రైతు మళ్ళా వచ్చాడు. పాపంను వచ్చావుగానినా దగ్గర సమయానికి చిల్లర డబ్బులు లేకుండా ఉన్నాయి. ఒక పని చెయ్యి, నీ దగ్గర 99 రూపాయల 15 ముక్కాని అరకాని ఉంటే చూడు, ఏకంగా 100 రూపాయల నోటు పట్టుకుపోదువుగాని అన్నాడు మార్కా. తన దగ్గర అంత మొత్తం లేదన్నాడు పేదరైతు. అలా అయితే 2 వారాలు దాటి కనబడు అన్నాడు మార్కా. ఆ ప్రకారమే పేదరైతు 2 వారాలాగి మళ్లీ వచ్చాడు. అతను అంత దూరాన ఉండగానే చూసిన మార్కా తన భార్యతో, ఏమే, నేను చాపమీద పడుకుంటాను, నామీద గుడ్డ కప్పేసి తల దగ్గర దీపం పెట్టు, నాకోసం పేదరైతు వస్తున్నాడు, తెల్లారి చచ్చిపోయానని చెప్పెయ్యి, ఈ పీడ విరగడవుతుంది అన్నాడు. మార్కా చెప్పినదంతా భార్య చేసింది. తరువాత భర్త దగ్గర కూచుని కుమిలి కుమిలి ఏడవసాగింది. పేదరైతు రాగానే, నీ మాటే అనుకుంటూ పోయాడు నాయనా అని శోకాలు పెట్టింది. పోకపోక నా రుణానే పోయాడా పాపాత్ముడు. కాని ఏం చేస్తాం, ఖర్చులో మరింత ఖర్చు, ఈయనకు ఉత్తరక్రియలు నేనే చేయిస్తాను, శవానికి స్నానం చేయించాలి అంటూ పేదరైతు పెరట్లోకి వెళ్లి గంగాళంలో మసిలే వేడినీళ్లు బొక్కెనతో తెచ్చి మార్కా మీద కుమ్మరించాడు. ఆ బాధకు మార్కా కాళ్లు కదిలించాడు. కాళ్లు జాడించటం కాదు, ఇప్పుడైనా నా అరకాని నా మొహాన పారేస్తావా అన్నాడు పేదరైతు కోపంగా. మార్కా వద్దనుంచి జవాబు రాలేదు. శవాన్ని పెట్టటానికి పెట్టె తెప్పించండి, గుడికి మోయించుకు వెళ్లి అక్కడ అభిషేకాలు చేయించి తర్వాత శ్మశానంలో సమాధి చేయిస్తాను అన్నాడు పేదరైతు. మార్కా భార్య మారుమాటాడకుండా శవపేటిక తెప్పించింది. పేదరైతు పెట్టెలో మార్కాను పెట్టించి ఆలయానికి తీసుకువెళ్లాడు. అక్కడ చీకటి పడేదాకా పూజలు అభిషేకాలు చేయించి పేదరైతు అక్కడే ఉండిపోయాడు. అర్ధరాత్రి వేళ 4 దొంగలు ఆలయంలో ప్రవేశించారు. వాళ్ల అలికిడి విని పేదరైతు విగ్రహం వెనక దాక్కున్నాడు. దొంగలు ఎక్కడినుంచో బోలెడంత డబ్బునగలు తెచ్చారు. వాటిని గుడిమధ్యపరిచి పంచుకోసాగారు. నగలు నాణాల పంపకం యావత్తూ ముగిసినాక వాళ్ల వద్ద బంగారు పడిగల ఒక కత్తి మాత్రం మిగిలింది. దాన్ని ఎవరు తీసుకోవాలో దొంగలకి తేలలేదు. అది నాదంటే నాదని వాళ్లు ఘర్షణ పడసాగాడు. కత్తికోసం ఎందుకు పోట్లాడుకుంటారు? ఆ పెట్టెలో ఉన్న శవం మెడ ఎవరు కోస్తే ఆ కత్తి వారిదే అన్నాడు పేదరైతు విగ్రహం వెనకనుంచి. ఈ మాట వినేసరికి మార్కా తుళ్లిపడి లేచి నిలబడి, అమ్మయ్యో, నా గొంతే అని చావుకేక పెట్టాడు. ఇదంతా చూసి దొంగలకు గుండెలు బద్దలైపోయాయి. వాళ్లు ధనాన్ని కూడా మరిచిపోయి ప్రాణాలు దక్కించుకునేటందుకు పారిపోయారు. అప్పుడు పేదరైతు విగ్రహం చాటునుంచి ధైర్యంగా బయటకొచ్చాడు. చూడబోయిందేదో అయిపోయింది, నీకు నాకు పేచీ దేనికి, మన అదృష్టం బాగుండి ఇంత సొమ్ము మన పాలపడింది. మూడో కంటివాడికి తెలియకుండా దీన్ని న్యాయంగా సమయంగా పంచుకుందాం పట్టు అన్నాడు మార్కా పేదరైతుతో. పేదరైతు సరేనన్నాడు. దొంగలు విడిచిపోయిన సొమ్ము యావత్తూ సమంగా పంచుకున్నారు. ఇక పోదాం పద అన్నాడు మార్కా. మరి నా అరకాని మాటేమిటి అన్నాడు పేదరైతు. చూస్తూనే ఉన్నావుగా, నా దగ్గర చిల్లరలేదే, రేపు తప్పకుండా కనబడు అన్నాడు మార్కా. చాలా రేపులు గడిచాయిగాని రైతుకు ఆ అరకాని
తిరిగి ముట్టనేలేదు. For more videos, please like, share and subscribe to my channel and support me.